అమ్మమ్మ వాళ్ళైతే దేవుడికి పెట్టుకుంటున్నారని చెప్పాను కదా, వీరన్న దేవుడికి అయితే పెట్టుకుంటున్నారు. ముందు రోజు నైట్ మామిడాకు తోరణాలు అయితే కడతారు. మా వాళ్ళందరూ మామిడాకు అయితే కడుతున్నారు. అందులో మా నాన్న, మా వారు, మా తమ్ముడు అందరూ, మా పెద్దనాన్న వాళ్ళు అందరూ ఉన్నారు. మామిడాకు తోరణం కట్టిన తర్వాత కొలబియ్యం అనేది చేస్తారనమాట. వీరన్న దేవుడు పెట్టని కిందికైతే దించుతారు. అన్ని వీడియో క్లిప్స్ అయితే నేను తీయలేకపోయాను, ఎందుకంటే ఇంట్లో చాలా హడావిడిగా ఉంది. అయితే ఈ వీడియో ముందు తెల్లవారిన తర్వాత వీడియో క్లిప్లు. వీరన్న దేవుడికి దీప నైవేద్యాలు అన్నీ పెట్టిన తర్వాత ఏటపోతునైతే జలత పడతారు. పట్టిన తర్వాత ఊరేగింపుగా బయటికి అయితే వెళ్ళి వస్తారనమాట. వెళ్ళొచ్చిన తర్వాత ఆ మేకనైతే కట్ చేసి వంటలు అయితే చేస్తారు. వంట అయితే స్టార్ట్ అయింది. వంట మా తమ్ముడు చేస్తున్నాడు, మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి, నేను, మా చెల్లి వాళ్ళు అందరం వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాం. వంటలు అయిందాక బాగా ఎండ కొట్టింది. వంట అయిపోయిన తర్వాత భోజనాలు స్టార్ట్ అయ్యేసరికి వర్షం అయితే స్టార్ట్ అయింది. ఫుల్గా వర్షం వచ్చేసింది. చూడండి ఎంత పెద్ద వర్షం వస్తుందో. ఒక పక్క భోజనాలు నడుస్తున్నాయి. అమ్మమ్మ వాళ్ళది విలేజ్ అనమాట. విలేజ్లో ఇల్లులు ఎలా ఉంటాయో తెలుసు కదా. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మేము అందరం కలుసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.